వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈ రోజు నేను మీకు మొత్తం చూపెడతాను మా గణపతి మొత్తం. ఇంకా ఈరోజు అది బోనాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఇవాళ నైట్ కో వద్దున్న నాకైతే తెలియదు, కానీ బోనాలు అయితే ఉన్నాయి. అది కూడా చూపెడతాను. ఇప్పుడు డెకరేషన్ లో ఇంకొకటి కూడా చేసిండు, కానీ అది మాత్రం మీకు చూపెట్టాలని ఇంకా ఇక్కడ చూపెడతాను. ఇదిగో ఇక్కడ సైడ్ లో ఇవి కార్పెట్స్ అయితే, ఇది సైడ్ లో సైడ్ వాల్స్ అయితే పెట్టిండు. ఇంకా ఇక్కడ అన్ని చెట్లు పెట్టేసిండు, ఇటు పక్క కూడా పెట్టేసిండు. ఇదిగా మొత్తం ఇటు క్లోజ్ అయితే వేసేసిండు. ఇంకా ఇక్కడ అటు ఇటు చెట్లు, వావ్. ఇంకా త్రిశూలం ఇది చూపెట్టిన. ఇంకా ఈయనేమో ఒక బ్యానర్ అయితే ఉంది, ఇందులో డేట్స్ టైమ్స్ అన్ని ఉన్నాయి. ఇందులో ఇప్పుడే బొట్టు అయితే పెట్టుకున్నా, గంధం గంధం ఇంకా కుంకుమ. ఇంకా ఇప్పుడు షాప్ లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు మా అమ్మ కొబ్బరికాయ ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకోమన్నా. ఇవాళ కుంకుమార్చన కూడా ఉందంట, ఇవాళ కుంకుమార్చన కూడా ఉంది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ అయితే తీసుకునే పోతున్నా నేను ఇప్పుడు. ఇప్పుడే సామాన్ కూడా తీసేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ షెడ్ లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ రోజు పూజ మాత్రం లేట్ గా ఉంది, ఈ రోజు కుంకుమార్చన కాబట్టి. నాకు తెలిసి పొద్దున కుంకుమార్చన ఉంటది, సాయంత్రం ఏమో అది బోనాలు ఉంటాయి కావచ్చు, ఏమో. ఇప్పుడు రెయిన్ పడకుంటే చాలా బాగుంటుంది. నిన్న లైన్ గా పడ్డది, మొన్న పడ్డది, మొన్ననేమో క్యాన్సిల్ అయింది మొత్తం. అది రెయిన్ పడేవరికి అది కుంకుమార్చన అయితే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ రోజు మాత్రం పక్కా ఉంటది కుంకుమార్చన మాత్రం. ఎందుకంటే ఇప్పుడు రెయిన్ అయితే అస్సలు పడనట్టుంది, పడది. చూడండి ఎండ అయితే మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్తాను. ఇంకా ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన. ఇక్కడ చెట్లు చూడండి, మొత్తం ఇటు ఒకటి అటు ఒకటి మస్తు పెద్ద ఉన్నాయి. ఇడ మొత్తం 4 ఉన్నాయి. ఇంకా అటు 2, ఇటొకటి ఇటొకటి, ఇంకా ఇటొకటి ఇటొకటి. ఇంకా ఇవి 4 సేమ్ ఉన్నాయి. ఇదొకటి 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 ఇదొకటి. ఇంక ఇవి 2 సేమ్ ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. చూడండి ఇవి కవర్లలో ఉన్నాయి. ఇదిగో ఇది, వావ్. ఇంకా ఇది కూడా ఏమో చెట్టు ఉంది. అన్ని షోకేస్ కోసం ఇవన్నీ ప్లాంట్స్ అన్నిటి. ఇది ఇంక ఫ్రూట్స్ గిట్లా ఏమి కావు, చాలా బాగుంటాయని ఈ చెట్లు అయితే వెళ్తారు. ఇంకా మనం పెట్టిన సీడ్స్ ఇప్పుడు జెర్మినేట్ కూడా అయ్యాయి, ఇప్పుడు చెట్లు అయితే అయ్యాయి. ఇదిగండి ఇంకా మొత్తం ఇప్పుడు చాలా పెద్దనైతే ఉన్నాయి. ఇంకా ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక ఫ్లవర్, ఇదిగో ఇక్కడ ఒక ఫ్లవర్, ఇదిగో ఇక్కడ కొద్దిగా ఫంగస్ వచ్చింది, ఇది క్లీన్ చేసేద్దాం. దీన్ని క్లీన్ చేసేస్తే ఈడ కొద్దిగా వచ్చింది, ఈడ తీసేసిన ఇప్పుడే. ఇంకా ఇటు పక్క కొద్దిగా ఉంది, తీసేద్దాం అది కూడా. ఇప్పుడే ఫంగస్ కూడా పోయింది, మొత్తం క్లీన్ అయితే చేసేసాం. ఇంకా ఈడ కూడా క్లీన్ అయితే అయిపోయింది. ఇగో మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. అది ఇగో మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఈడ కూడా ఇంకో ఫంగస్ కూడా పోయింది. ఇప్పుడు నా చేతిలో పూలు ఉన్నాయి, ఇంకొక అందులో ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ వేసేద్దాం. ఇంకా ఇప్పుడు మా పంతులు మాకు చెరుకు కట్టెలు అయితే ఇచ్చిండు. ఇప్పుడు ఇంకా తరనన్న ఇంటికి అయితే వెళ్ళి ఇప్పుడు ఇంకా చెరుకు కట్టెలు అయితే తెస్తుండు. ఇప్పుడు రాజన్న వేయండు. ఇంకా ఇప్పుడు ఇదిగో చెరుకు కట్టెలు, ఇదిగో 1 2. ఇప్పుడు ఈ సైడ్స్ లో ఉన్న కరువైన ఇప్పుడు లీవ్స్ అయితే తీసేద్దాం. ఇంకా ఈడొకటి ఉంది, ఇదొకటి తీసేద్దాం లీఫ్. మీదనేమో ఇంకా ఇటుపక్క చాలా బాగున్నాయి, ఇవి ఇరిగిపోయినాయి, తీసేద్దాం. చెరుకు కట్టెలకి ఇప్పుడు ఉన్న లీవ్స్ అయితే తీసేసినాం. దీనికి అన్ని, ఇది ఇంకోటి ఫంగస్ వచ్చింది, ఇంకో కొన్ని పురుగులు అయితే ఉన్నాయి, ఇదంతా తీసేసిన. ఇది ఒక సంచి ఉంటే సంచిలో వేసేద్దాం. ఇక్కడ బయట సంచి వెంకాలి, ఇక్కడ సంచి లేదు, లేకుంటే ఇక్కడ వేసేసి లాస్ట్ కి చెత్తబండి వచ్చినప్పుడు తీసేయాలా. ఇప్పుడు దండన అయితే తీసేసిండు, ఇది కూరగాయల దండ. అన్ని కూరగాయలు ఉన్నాయి, దీనికి మిరపకాయలు ఉన్నాయి. అమ్మో చాలా బాగుంది. ఇక్కడ వెళ్దాం, చూపెళ్తాం మీకు ఏమేమి ఉన్నాయో. ఇదిగో ఇందులో వంకాయలు, మిరపకాయలు. అక్క గిదెన్ని ఏమంటారు? వంకాయలు, మిరపకాయలు, దొండకాయలు, బెండకాయలు, క్యారెట్, ఇవి ఆలుగడ్డలు, ఇవన్నీ కూరగాయలు అయితే ఉన్నాయి. తీసేద్దాం ఇవి.
ఈ దండని ఇప్పుడు లోపటనైతే ఇచ్చేద్దాం. దీన్ని కోసేసి కూర వండిస్తారు. ఇంకా ఇది అందరికి ఇస్తారు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు లోపల అయితే వెళ్తున్నా నేను. ఇది ఇచ్చేద్దాం లోపల, ఇంత పెట్టేద్దాం. ఇంకా ఈ రోజు 2 వ్లాగులు తీస్తా. ఈ రోజు ఒక వ్లాగ్, ఇంకా రేపు ఈ రోజు సాయంత్రం ఒక వ్లాగ్. 2 పోస్ట్ చేస్తా. ఒకటేమో ఇప్పుడు పోస్ట్ చేసేస్తా, ఇది అదే వీడియో. ఇంకా రేపటి వీడియో కూడా చూడండి, ఇంకొక వీడియోలో అది బోనాల వీడియో, అది కూడా చూడండి. ఇంకా ఈ రోజు ఇప్పుడు మాత్రం ఇప్పుడు కుంకుమార్చన అవుతుంది. కుంకుమార్చన అయినాక సాయంత్రం బోనాలు. ఇప్పుడు కుంకుమార్చనకైతే అన్ని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు రెడీ అవుతున్నాయి అన్ని. ఇప్పుడు నేనైతే పాలు తాగడానికి అయితే వచ్చిన. ఇప్పుడు తాగి మళ్ళీ వెళ్తాను. ఇంకా ఇప్పుడే పక్క చెరుకులు అయితే కట్టేసినాం. ఈడ కట్టేసినాం. ఇంకా ఇటు ఇటు కట్టేస్తుండ్రు చెరుకు. ఈడ కట్టేసినాం ఇప్పుడే. ఇంకా అటు ఇటు వెళ్తుండ్రు. ఇప్పుడు మేము దేవి కోసం యాపాకులు ఇంకా మామిడి ఆకులు తేనెని అయితే పోతున్నాం. ఇప్పుడు నేనైతే బనానా అయితే తింటున్నా టిఫిన్ కోసం. ఏదన్నా ఇప్పుడు యాపాకులు మామిడాకాయలు అయితే తేవాలి. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు అందులో బనానాస్ అయితే తింటున్నాం. అందరికి ఇచ్చిండ్రు. ఇంకా కుంకుమార్చన కోసం ఆన్ నుండి దాకా కార్పెట్లు అయితే వేసిండు. ఇప్పుడు పూజ చేసినాక కుంకుమ వేసిన దాని తర్వాత ఇంకా పంచదారుడు వస్తాడు. ఇప్పుడు మేమైతే మామిడాకులు తినబోతున్నాం. ఇప్పుడు వెళ్తాం. ఇలా మాత్రం వేసేసింది మొత్తం. ఇప్పుడు మేము యాప కొమ్మల కోసం వచ్చినాం. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇందులో నుండి యాప కొమ్మలు తెంపి పోవాలా. ఇప్పుడు చెట్టు ఎక్కి తెంపేసినాం. ఓ కింద ఇడు కింద వాళ్ళతో అన్న గాని చెట్లు అయితే పట్టేసిన తెంపేసినాం. ఆడ ఇచ్చేసిన. ఇప్పుడు కిందికైతే దిగుతున్నా నేను. అయిపోయింది తెంపడం. రిశ్వాత్ తీసుకుంటుండు సాయి. మా రియాన్స్ గారిని దించేసానికైతే పోతున్నా. ఇప్పుడు వీడు తినేసి వస్తాడు. ఇప్పుడు పంతులు కూడా వచ్చేసిండు. ఇప్పుడు కుంకుమార్చన కూడా చాలా అవుతుంది. ఇప్పుడు సిద్ధ్యర్థం మనోభీష్ట ఫలసిద్ధి అర్థం దీర్ఘతం దేవి శరన్నవరాత్రి ఉత్సవ రుద్రాక్షమాలాధరాం త్రక్షార్థాకృతి దక్ష వంశకలికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం భద్రాం భద్రవరప్రదాం భగవతీం ఇచ్ఛాజ్ఞాకృతినీం మహీంద్రతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం హర్షోన్మత్త సువర్ణపాత్రభరితాం సారస్వతోల్లాసినీం సారాసార విచారణపరాం శ్రీరాజరాజేశ్వరీం సర్వేషాంగవిహారిణీం సకరుణ సన్నాదినీం నాదినీం సంయోగప్రియరూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం సుయోగాముదితాం శ్రీచక్రప్రియబిందుదర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం హస్త్యుత్కుంభనిహస్తనద్వితయుతః పీతోన్నతాద లోకాలోకితలోకకామజననే లోకాన్ స్వయాంకస్థితాం శ్రీచక్రప్రియబిందుదర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీ విధేంద్రచంద్రమకులాద్యష్టాంగపీఠాశ్రితాం సూర్యేర్భగ్నిమయైదపీఠనిలయాం త్రిస్తాం త్రికోణేశ్వరే గోత్రేం గర్భనిగర్భితాం. చూపించేదా చుట్టూ నీళ్ళు తిప్పినా కింద పెట్టేసేయండి. మంగళం కింద పెట్టేసేయండి.
ఇక్కడ నుంచి అక్కడ నుంచి అట్లనే కావాలి ఇప్పుడు ఎట్లా అదే అంటే కొంచెం నైవేద్యం చూపించండి ఇట్లా 5 సార్లు. అమ్మవారు మీరు పెట్టినటువంటి ఆ కొబ్బరి వక్కలు పండ్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారు స్వీకరిస్తున్నట్టుగా భావన చేసుకోండి. భావన చేసుకున్నప్పుడు మాత్రమే అమ్మవారికి చెందుతుంది. అర్థమైందా? భావన చేసుకొని అమ్మవారు వాటిని స్వీకరిస్తున్నట్టుగా భావన చేసుకొని చూపించండి ఇట్లా. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ ఒకసారి ఇట్లా నీళ్ళు చల్లండి. మధ్య మధ్య రూపిణి ఐం క్లీం కళామయా శ్రీచక్రపుర నివాసి రాజా రాజేశ్వరి ఆరాతి శాంభవి రూపిణి ఐం క్లీం కళామయా శ్రీచక్రపుర ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యాస్తందేవా. విరాస్థానం ప్రవేశయామి. 6 గంటలకి ఇట్లా వద్ద భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే కుంకుమార్చన పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోనాల కోసం రెడీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చేస్తారు. ఇప్పుడే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు అది బోనాల ఎత్తుకున్న వాళ్ళకి ఇప్పుడు అన్నం కోసం ఇప్పుడు వండుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కుంకుమార్చన పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బనానాను అయితే తింటున్నా. ఇంకా ఒక కుడుక మొక్కనైతే తింటున్నా. కుడుక. ఈరోజు బ్లాగ్ కింద నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇప్పుడు పాటలు అయితే తింటున్నాం.